చెల్లని చెక్కుల కేసులో నిందితుడు హాజరు కాకుండా తీర్పు వెల్లడించలేమని హైదరాబాద్ ఎర్రమంజిల్ 3వ ప్రత్యేక న్యాయస్థానం మరోమారు స్పష్టం చేసింది. కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాపై జీఎంఆర్ యాజమాన్యం దాఖలు చేసిన ఈ కేసులో న్యాయమూర్తి కృష్ణారావు ఈ మేరకు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని వినియోగించుకున్నందుకు కింగ్ ఫిషర్ సంస్థ చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి జీఎంఆర్ సంస్థ దాఖలు చేసిన కేసులో మాల్యాను దోషిగా తేల్చిన కోర్టు శిక్ష ఖరారు చేసే ముందు నిందితులు తమ వాదన చెప్పుకోవడానికి హాజరు కావాలని వారెంట్లు జారీ చేసింది. ఈ వారెంట్లు మాల్యా సంస్థ కార్యాలయాలకు పంపినా ఎవరూ తీసుకోకపోవడం వల్ల తిరిగి వచ్చాయి. నిందితుడు గైర్హాజరైనా శిక్ష విధించొచ్చని జీఎంఆర్ తరపున న్యాయవాది విజ్ఞప్తి చేయగా కోర్టు నిరాకరించింది. తర్వాత కేసు 2-3 సార్లు వాయిదా పడినా మాల్యా తరపున ఎవరూ హాజరు కాలేదు. ఫలితంగా విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.